నమస్తే. ఇవాళ ఒకినోవా ఐ ప్రైస్ ప్లస్ బండి టోటల్ ఫీచర్స్, దాన్ని నేను ఎన్ని కిలోమీటర్లు వాడాను, దాంట్లో ఉండే బ్యాక్ డ్రాప్స్, నేను ఆ బండి కొన్నప్పటి నుంచి నాకు ఎంత సేవ్ అయింది అమౌంట్, అవన్నీ క్లియర్గా చెప్తాను. సో బండి చూపించు మోడల్. ఇది ఐ ప్రైస్ ప్లస్. ఇది ఐ ప్రైస్ ప్లస్ ఒకినోవా కంపెనీలో ఒకినోవా అండి. ఇది బ్యాటరీ బైక్, ఈ బైక్ ఆన్ చేస్తాను. దీనికి రిమోట్ లాక్ ప్లస్ జీపీఎస్ రెండు ఉన్నాయి దీనికి. దీంట్లో ఎకానమీ మోడు, స్పీడ్ మోడు, టర్బో మోడు, దగ్గరికి పెట్టు, టర్బో మోడు, మొత్తము ఎకానమీ, స్పీడు, టర్బో మూడు మోడ్లు ఉన్నాయి. ఎకానమీ మోడ్లో అప్ ఎకానమీ మోడ్లో స్పీడ్ చూద్దాము. ఎకానమీ మోడ్ ఇది స్టాండింగ్ మోడ్లో 55 అవుతుంది. యాక్చువల్ నా వెయిట్ 80 కిలోస్. నేను ఎకానమీ మోడ్లో అయితే 45 అబ్జర్వ్ చేశాను. దీంట్లో 45-50 పోతుంది. కానీ చెప్తాను, స్పీడ్ వేరియేషన్ ఉంది, అది తర్వాత డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఎకానమీ మోడ్ నుంచి స్పీడ్కి మార్చాను. స్పీడ్ మోడ్లో డిస్ప్లేలో 76 చూపిస్తుంది కదా, చూడండి 86 కూడా చూపిస్తుంది. నెక్స్ట్ టర్బో దీంట్లో 95, అంటే ఎంటీ, వెయిట్ లేకుండా మ్యాక్సిమం 90 దాకా, 90+ వచ్చింది దీంట్లో. ఇది స్పీడ్ ఎంటీ మోటార్ మీద, వెయిట్ లేకుండా. నేను తీసుకొని 7 months అయిందండి. లాస్ట్ జూలైలో కొన్నాను, లాస్ట్ ఇయర్ జూలైలో కొన్నాను. ఇప్పుడు 11,850 కిలోమీటర్స్ అయింది తిప్పాను నేను. కొన్నప్పటి నుంచి కూడా ఒక 2 months లాక్డౌన్ టైంలో సరిగ్గా వాడలేను నేను డైలీ ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను. ఇది ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, నా పాత బైక్ గ్లాడియేటరు. ఈ గ్లాడియేటరు నేను రోజుకి 150 కిలోమీటర్స్ పోవాలంటే 400 పెట్రోల్ ఛార్జ్ అయ్యేది. ప్లస్ ఇంజిన్ కూడా కొంచెం స్లో అయిపోయింది, స్మోక్ వస్తుంది. దాన్ని ఎందుకు చేయించడం, దాన్ని స్పేర్లో పెట్టుకొని ఈ బండి కొనుక్కున్నాను. ఈ బండి వచ్చేసి దీంట్లో ఇంకో వర్షన్ ఉంది, ఐ ప్రైస్ ప్లస్ కాకుండా దీని కింద ఇంకో మోడల్ ఉంది. దీంట్లో పెద్ద బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ ఇది హెవీ బ్యాటరీ. మోటార్ వచ్చి 2500 వాట్ మోటరు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3.5 గంటల నుంచి 4 గంటలు పడుతుంది నాకు. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది ఛార్జింగ్. మనం ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. నైట్ అయితే ఛార్జింగ్ పెట్టి ఓవర్ నైట్ వదిలేయచ్చు. ఆటో కట్ ఆఫ్. ఎంసీబీ ఆఫ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటాము. బ్యాటరీ రిమూవబుల్ బ్యాటరీ, లేదు బండికి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పోర్ట్ ఉంది, బైక్కి కూడా, అంటే బ్యాటరీ తీయకుండా కూడా మనం ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ కానీ, లేదంటే ప్లగ్ బాక్స్ కానీ బైక్ దగ్గర తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే బ్యాటరీ ఇంట్లోకి ఎత్తుకెళ్ళిపోయేసి ఇంట్లో పెట్టుకోవచ్చు ఛార్జింగ్. వన్స్ ఛార్జింగ్ చేసుకుంటే నాకైతే పర్ డే 120 కిలోమీటర్స్ మినిమం వచ్చింది ఇప్పుడు దాకా. 120 కిలోమీటర్స్. ఫస్ట్ మొత్తం 5 పాయింట్లు వస్తాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే 5 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్లో యాక్చువల్ స్పీడ్ చెప్తున్నాను, ఇక్కడ రీడింగ్లో చూపించేది 75 చూపిస్తుంది. యాక్చువల్గా పోయే 60 to 65 మధ్యలోనే టాప్ స్పీడ్. ఎందుకు అలా అంటే, వీళ్ళు స్పీడోమీటర్ వచ్చి మోటార్ కనెక్ట్ చేశాడు. స్పీడోమీటర్ మోటార్కి సెన్సార్ బేస్డ్ ఇచ్చాడు. మామూలు మన పెట్రోల్ బైక్లకి వాటి అన్నిటికీ ఏంటంటే ఫ్రంట్ వీల్కి స్పీడోమీటర్ ఉంటుంది. ఫ్రంట్ వీల్కి దీనికి ఏమి ఇవ్వాల, జస్ట్ డిస్క్ అంతే. మామూలు మన పెట్రోల్ బైక్స్కి అయితే ఫ్రంట్ వీల్కి ఇస్తాడు కదా స్పీడోమీటర్, జెన్యున్గా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎందుకో ఇది మోటార్కి ఇచ్చాడు. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ బైక్స్కి ఏమంటారంటే, ఇదంతా కూడా కన్జంప్షన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫ్రిక్షన్, మనం పోయేటప్పుడు గాలి ఎదురు రావడము, లేకపోతే ఓవర్లోడ్ ఎక్కినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మైలేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దాన్ని బట్టి బ్యాటరీ
డ్రైన్ అవ్వడం అనేది చూపిస్తుంది. అందుకని వాడు స్పీడ్ అలా ఇస్తాడు, బండి అంత స్పీడ్లో పోతున్నట్టు, అంటే మోటార్ అంత కన్జంప్షన్ చేస్తున్నట్టు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకపోతే టాప్ స్పీడు మనకి ఎకానమీ మోడ్లో అయితే నేను లాంగ్ జర్నీ కాబట్టి నేను ఎక్కువ లాంగ్ వెళ్తాను. పర్ డే నాకు ఇక్కడ నేను ఉండేది నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌను. నెల్లూరు నుంచి వెంకటగిరి పక్కన ఇంకో టౌను. ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ నుంచి 90 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. మా ఇంటి దగ్గర నుంచి నేను పనిచేసే నా హాస్పిటల్కి 85 to 90 మధ్యలో వస్తుంది కిలోమీటర్. యాక్చువల్గా పెట్రోల్ బైక్లో అయితే దీంట్లో 95 వస్తుంది. స్పీడ్ తేడా వచ్చింది కాబట్టి కిలోమీటర్స్ కూడా తేడా వస్తుంది ఆటోమేటిక్గా. వన్స్ నేను ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని పోతే గూడూరు దాటి, అంటే ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక పాయింట్ తగ్గిపోతుంది. ఒక పాయింట్ తగ్గినప్పుడు స్పీడ్ కూడా 60 పోయే బండి 55కి తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొక 30 కిలోమీటర్స్ పోగానే ఇంకొక పాయింట్ తగ్గుతుంది, 30 to 35 ఇంకో పాయింట్ తగ్గుతుంది. ఆ తగ్గినప్పటికీ స్పీడ్ ఇంకొక 5 కిలోమీటర్లు తగ్గుతుంది. స్పోర్ట్ మోడ్లోనే నేను కంటిన్యూగా స్పోర్ట్ మోడ్లోనే పోతాను. ఎకానమీలో నేను పోను. ఎకానమీలో పోవాలంటే 3 గంటలు పడుతుంది నేను పోయే జర్నీకి. 90 కిలోమీటర్స్ ఎకానమీలో పోతే నేను అది కూడా చెక్ చేశాను, 3 గంటలు పట్టింది. స్పోర్ట్ మోడ్లో పోతే 1 గంట 45 నిమిషాల్లో వెళ్ళిపోయాను నేను. డైలీ నేను 1 గంట 45 నిమిషాల్లో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను నాన్ స్టాప్గా వెళ్తాను. నేను ఎక్కడ ఆపను బండి. మోటార్ హీట్ అవ్వడం కానీ, బండి ఆగిపోవడం కానీ ఇప్పుడు దగ్గర నాకు కంప్లైంట్ లేదు. అదండి, అది ఇంజిన్కి సంబంధించి, బ్యాటరీ సంబంధించి చెప్పాను. ఛార్జింగ్ టైం 3.5 గంట, కిలోమీటర్స్ మైలేజ్ మినిమం అయితే 120 వస్తుంది స్పోర్ట్ మోడ్లో. మనం ఎకానమీ మోడ్ పోయేదంతా ఉత్తిమాటలే. మనం ఎకానమీ మోడ్లో పోలేము. అట్లాంటి టర్బో మోడ్ కూడా ఎక్కువ వాడితే ఛార్జింగ్ నిలబడదు, ఎక్కువైపోతుంది. నేను ఇప్పటిదాకా 11,800 కిలోమీటర్లు తిరిగాను. ఇంకా పోను ఏమన్నా బ్యాటరీ డ్రైన్ అవుద్దామో తెలియదు. ప్రస్తుతానికైతే కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఛార్జింగ్ వస్తుంది. సరే, ఇక దీంట్లో ఉండే మైనస్ పాయింట్లు చెప్తాను. దీంట్లో మెయిన్ ఏంటంటే లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, బూట్ స్పేస్. దీంట్లో ఏదో ఓపెన్గా ఒకటి ఇచ్చాడు కానీ కొన్ని పెట్టుకుంటాము, సేఫ్టీ అని ఏమి ఉండదు. ఇది సీట్ కింద వచ్చి బ్యాటరీనే చాలా పెద్దది. సో తీసి చూపిస్తాను మీకు బ్యాటరీ. అసలు ఛార్జింగ్ పెట్టేదానికి ప్లేస్ లేకపోవడం వల్ల నేను దీనిపైన ఒక క్యాప్ వస్తుంది, ఆ క్యాప్ నేను తీసేసాను. క్యాప్ తీసేసి ఛార్జర్ ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ యాక్చువల్ క్యాప్ వస్తుంది బ్యాటరీ పైన. షేక్ కాకుండా ఉండేదానికోసం నేను వాషర్ లాగా ఇది పెట్టాను, స్పాంజ్. బ్యాటరీ తీసి చూపిస్తాను. చూడండి ఎంత హైట్ ఉంటుందో. ఆల్మోస్ట్ బండి స్టాండింగ్లో పెట్టినప్పుడు ఆ లెగ్ స్పేస్ దాకా అంత హైట్ ఉంది. 1.5 ఫీట్ బ్యాటరీ హైట్ ఉంటుంది. అందువల్ల బండి కొద్దిగా కొంచెం హైట్ ఇచ్చాడు. యాక్టివా టైప్లో ఉండదు, ఇది కొంచెం హైట్ ఉంటుంది. స్టార్టింగ్ నాకు ఒక 1 week 10 days కాళ్ళు పైకి పెట్టుకొని ఉండడం వల్ల కొంచెం అడ్జస్ట్ కాలేదు, కంఫర్టబుల్గా అనిపించలా. అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్పేస్ ఉంటుంది. బ్యాటరీ పెట్టేస్తున్నాను. కావాలనుకుంటే బ్యాటరీ తీసుకుపోయి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కనెక్షను. దీంట్లో ఏముంటుందో సింపుల్, బ్యాటరీ నుంచి ఒక కేబుల్, బ్యాటరీ నుంచి మెయిన్ కేబుల్ బోర్డులోకి వెళ్తుంది. బోర్డు నుంచి ఒక కేబుల్ మోటార్లోకి వస్తుంది, ఇంకో కేబుల్ ఫ్రంట్ డాష్ బోర్డ్లోకి వస్తుంది. ఇక్కడ పోతే దీంట్లో మనకి నైట్ పోవడం కొంచెం ఇబ్బందే. వీళ్ళు ఇచ్చిన లైటింగ్ చాలడం లేదు.
జస్ట్ ఎల్ఈడి అయితే ఇచ్చారు కానీ షో బాగుంది, బాడీ బిల్డప్ కానీ షో కానీ అంతా బాగుంది. నేను దాదాపు నేను పోయే హైవేలో అంత హైవే ఏం కాదు, అది స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, గుంటలు ఎక్కువ ఉంటాయి, గతుకులు. అయినా కూడా ఏమి వీక్ అవ్వడం, బాడీ వీక్ అవ్వడం, సౌండ్లు రావడం ఏం లేదు. సౌండ్ లేకుండా వెళ్ళిపోతుంటుంది బండి. పెట్రోల్ బైక్ అని గడగడ శబ్దాలు వస్తాయి. ఇది చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది బండి. నేను నా బైక్లో 80-90లో పోయేవాడిని, 1 గంట 10 నిమిషాల్లో వెంకటగిరికి వెళ్ళిపోయేవాడిని. నా స్పీడ్కి నేను కంట్రోల్ చేసుకోవడానికి సగం ఈ బండి కొనుక్కున్నా. 65 దాటదు, తిప్పినా దాటదు. అర్జెంట్ అన్నా కూడా మనం పోలేము. అర్జెంట్ అనుకున్నప్పుడు, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఇది వాడతాను. ఇది వాడాలి అంటే 400 పెట్రోల్ పట్టించుకుని పోవాలా. నెలంతా తిప్పాను అంటే 400 × 30 12,000 పెట్రోల్ కావద్దు నాకు. దీంట్లో అయితే 12,000 మిగిలినట్టే, 12,000 ఖర్చు మిగిలినట్టే దీనికైతే. పోతే ఇది వర్షాల్లో నాకు కొంచెం డౌట్ ఉండేది, వర్షాల్లో ఇది ఏమన్నా పోకుండా ఆగుతుందేమో, ఇబ్బంది పెడుతుందేమో, మునిగిపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందేమో అని నేను చెక్ చేశాను. మాకు ఈ మధ్య ఒక 1.5 మంత్ 2 మంత్స్ బ్యాక్ డిసెంబర్ జనవరిలో ఫుల్ వర్షాలు పడ్డాయి నెల్లూరులో. మనుబోలు హైవేలో వాటర్ ఫుల్గా ఉండి బండ్లు ఆగిపోతూ ఉంటాయి కూడా. నేను ధైర్యం చేసి వెళ్ళాను. ఆల్మోస్ట్ బూట్ స్పేస్ దాకా, ఇక్కడ దాకా వాటర్ వచ్చాయి. ఇక్కడ దాకా మునిగిపోయినా కూడా బండి ఆగకుండా వెళ్ళిపోయింది. డబల్స్ ఉన్నాం అప్పుడు, డబల్స్ వెనక కూడా మనిషి ఉన్నాడు. బండి ఆగకుండానే వెళ్ళింది. ఏమి ఆగడం కానీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ ఏం కాలేదు. వాటర్ వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎక్కువ వాటర్ లోపల బోర్డు పైన పడకుండా చూసుకోవాలా. పోతే నాకు ముందు ఒక డౌట్ ఉండేది, ఈ బ్యాటరీ ఛార్జింగ్ అయితే పెడుతున్నాం కదా, పెట్రోల్ అయితే మిగులుతుంది, పెట్రోల్ ఖర్చు మిగులుతుంది, ఛార్జింగ్కి ఏమన్నా ఎక్కువ అవుతుందేమో నాకు అనిపించేది. ఒక డౌట్ ఉండేది. కొన్నప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా ఇంట్లో ఒక 100 రూపాయలు కూడా నాకు ఎక్కువ బిల్ వచ్చింది లేదు ఎప్పుడు. యాజ్ ఇట్ ఈజ్ అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అదే బిల్ వస్తుంది. నేను డైలీ ఛార్జింగ్ పెడతాను, డైలీ యూజ్ చేస్తాను. నేను డైలీ 150 కిలోమీటర్స్ మినిమం తోలుతాను. 150 కాదు 200 కూడా పోతాను. డైలీ ఛార్జింగ్ పెడుతున్నా కూడా నాకు బిల్లో ఎటువంటి తేడా లేదు. ఒక మిక్సీ వాడితేనో, ఒక ఫ్రిడ్జ్ వాడితేనో ఎంతైతే పవర్ సప్లై కన్జంప్షన్ అవుతుందో ఇది ఛార్జింగ్ పెడితే కూడా అంతే అవుతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకోవట్లే. అపోహలు వీడండి, అపోహలు ఏం పెట్టుకోవద్దు. మనీ సేవ్ చేసుకోవాలి, టెక్నాలజీ వాడుకోవాలి. పాత బైకులని అట్లే రిపేర్లు ఎక్కువ పెట్టుకోకుండా, పాత బైకులని డిస్పోజ్ చేసేయకుండా దాన్ని స్పేర్లో పెట్టుకోండి. అది స్పేర్లో పెట్టుకొని దీన్ని కొనుక్కోండి. కొత్త బండి ఏదన్నా పెట్రోల్ బైక్ కొనే బదులు పెట్రోల్ బైక్ కొనే బదులు బ్యాటరీ బైక్, ఈ బైక్ కొద్దిగా మంచి కంపెనీది, బ్రాండెడ్. అంటే బ్రాండెడ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే తక్కువలో కూడా వస్తున్నాయి. ఇదే కెపాసిటీది 90,000, ₹1,00,000 కూడా. ఇది 1.2 lakh, ఇది 1,20,000. ఇదే ఫీచర్స్ ఉండేది 90,000, 80,000, 90,000, 95,000లో కూడా వస్తున్నాయని విన్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బ్రాండెడ్ ఐటమ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్లో బ్రాండెడ్ ఎప్పుడే కూడా నమ్మకంగా మనం పోవచ్చు. ఇన్కేస్ ఏదైనా సర్వీస్ కంప్లైంట్స్ వచ్చినా కూడా నేను గమనించాను. ఒకినో వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా కూడా నాకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా, అంటే కొత్త టెక్నాలజీ కదా, కొన్ని డౌట్స్ వచ్చాయి స్టార్టింగ్లో. ఎప్పుడు కాల్ చేసినా విసుక్కోకుండా నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం కానీ, సర్వీస్ చేయడం కానీ డిలే లేకుండా వెంటనే జరిగినాయి. సర్వీస్ అయితే బాగుంది. నార్మల్ కంపెనీలతో రిస్క్ చేయడం కన్నా కొత్త టెక్నాలజీ కాబట్టి కంపెనీకే వెళ్ళండి. ఒకినో కంపెనీ అయితే బాగానే ఉంది ప్రజెంట్. బండ్లు కూడా నెల్లూరులో బాగానే కనపడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది జపాన్ టెక్నాలజీ. ఇది మోటార్ కానీ, బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా జపాన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో జపాన్ టెక్నాలజీ బాగుంటుంది అని అంటారు కాబట్టి బండి అయితే కొనుక్కోవచ్చు నమ్మకంగా. ఇంకోటి, డైలీ ఒక 20 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి ఈ బండి ఎక్కువ. టౌన్లో తిప్పే వాళ్ళకి
టౌన్లో మనం 35-30కి మించి వెళ్ళాము స్పీడ్. ఇది 55-60 పోతుంది. ఇంత కాస్ట్ పెట్టి అయితే టౌన్లో తిరిగే వాళ్ళు కొనుక్కోవలేదు. కొంచెం లాంగ్ పోతాము, హైవేలో పోతాం అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ బాగా తిప్పే వాళ్ళు అయితే ఒక 3 ఏళ్లలో 50,000 కిలోమీటర్లు కానీ తిప్పగలిగితే మీరు కొన్న బండి కాస్ట్ మీకు వచ్చేస్తుంది. నాకు ఈ పెట్రోల్ బైక్కి, ఈ గ్లాడియేటర్ బైక్కి 400 అవుతుంది. ఈ 400 అంటే ఒక లీటర్కి ఇది 45 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది సాలిడ్గా 50,000 కిలోమీటర్ ఇంటూ ₹2 మినిమం వేసుకున్నా కూడా, పెట్రోల్ ఛార్జెస్ కాకుండా సర్వీస్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా, ఆయిల్ చేంజ్, మెకానిక్ ఛార్జెస్ ఇవన్నీ వేసుకున్నా కూడా కిలోమీటర్కి ₹2 పడ్డా కూడా మనకి 50,000 కిలోమీటర్లకి ఈజీగా 1,20,000 వచ్చేస్తారు. అదండి. ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసి చెప్పాను కదా, అప్రాక్సిమేట్గా చెప్పాను. వాడే విధానాన్ని బట్టి, వాడే యూసేజ్ని బట్టి మనకి సేవ్ అయ్యే అమౌంట్. మీకు బండి కొనడం వల్ల యూసేజే కానీ లాస్ అయితే ఉండదు. ఒకప్పుడు జరిగింది అది పాత కంపెనీలో. దీనికి ముందు ఇంతకుముందు వర్షన్లో ఇక్కడ లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉండేటివి. ఈ బండికే ఇక్కడ కనపడుతుంది కదా, దీనికే లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉండేటివి. ఆ బ్యాటరీలు ఏంటంటే 1 ఇయర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు గ్యారంటీ. అది ఛార్జింగ్ కూడా వచ్చేది కాదంట. 8 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి ఫుల్ అవ్వాలంటే. ఇప్పుడు అప్డేట్ చేశాడు. లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చినప్పటి నుంచి ఈ బండ్లు పికప్ కానీ సేల్స్ కానీ బాగున్నాయి. బండి యూసేజ్ బాగుంది. వాడే విధానం, మనం 3 గంటలు 4 గంటలు ఛార్జింగ్ పెట్టి ఫుల్ అయిపోతుంది. ఇబ్బంది లేకుండా బండ్లు నడుస్తున్నాయి. ఇంకోటి మీకు మెయిన్ దీన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఈ కంపెనీలో ABS బాడీ, ఎక్కడ కూడా బాడీ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ ఇచ్చాడు. ఇప్పుడు యాక్టివా బైక్, నాకు మా కజిన్కి యాక్టివా బైక్ ఉంది. 2 ఇయర్స్ వాడగానే మొత్తం అది గలగలగల శబ్దం వస్తూ ఉంటుంది. ఇది అసలు నేను కతుకుల్లో పోయినా కూడా ఏం సౌండే ఉండదు. ట్యూబ్లెస్ టైర్లు ఇచ్చాడు. ఎక్కువ గాలి పట్టుకోను, 25 అలా పెట్టుకుంటాను. ఫుల్ పెట్టుకుంటే ఇది కూడా సౌండ్ వస్తుంది. గాలి ఎక్కువ పట్టను. 26 ట్యూబ్లెస్ టైర్లు సరిపోతాయి. తర్వాత సస్పెన్షను కంపెనీ వాడు హెవీ ఇచ్చాడు. కంపెనీ అతను హెవీ సస్పెన్షన్ ఇచ్చాడు. నేను ఎక్కువ మ్యాక్సిమం సింగిల్ డ్రైవే నేను వాడేది. ఫ్యామిలీతో యూసేజ్ తక్కువ. ఫ్యామిలీకి కూడా ఇది లైట్ బాగా సస్పెన్షను. ఈ హెవీ సస్పెన్షన్ వచ్చి వాళ్ళు మోర్ దెన్ 200 kgsకి సంబంధించిన స్ప్రింగ్ ఇచ్చారు. ఇది స్ప్రింగ్ నేను మార్చి లైట్ వేయించుకున్నా. లైట్ బయట నేను మెకానిక్తో సస్పెన్షన్ మార్చుకున్నాను. ఇది వేసినప్పటి నుంచి నాకు కొంచెం బాగుంది సస్పెన్షను. యాక్షన్ బాగుంది. అంతకుముందు అసలు కొంచెం కూడా దిగేది కాదు కూర్చున్నప్పుడు. ఇప్పుడు బాగా కూర్చుంటే బాగా యాక్షన్ బాగుంది. ఇంకేమున్నాయి దీంట్లో, తీసుకోండి నమ్మకంగా. నేను తిరిగిన 11,000 కిలోమీటర్లు నేను ఇచ్చే రివ్యూ ఇది. తీసుకోవచ్చు, లాస్ అయితే ఉండదు. ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను దాంట్లో రిప్లై ఇస్తాను. నేనైతే కొత్త టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తాను. ఎప్పుడు మోస పద్ధతిలో పాతవే వాడాలి, పాతవే మంచివి అని అనుకోను. కొత్త వర్షము ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేస్తే తప్పే పోయేది ఏముండదు. నాకు మా ఫ్రెండ్ అతను ఒక 4 ఏళ్ళ ముందు బ్యాటరీ బైక్ కొన్నాడు. అతను తూకానికి అమ్మేశాడంట. కారణం ఏంటంటే లోకల్ మోటరు, అది కంప్లీట్ లోకల్ బైక్. అది లోకల్ మోటరు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ పోయినాయి, డెడ్ అయిపోయినాయి. కొత్త బ్యాటరీలు వేసుకోవాలంటే ఒక 15,000 ఏదో అడిగారని చెప్పి అతను పక్కన పెట్టేశాడు. కొద్ది కాలానికి మోటార్ కూడా కాలిపోయింది, లోపల రస్ట్ ఫామ్ అయిపోయింది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ ఐటెం వాడుతూ ఉంటేనే బాగుంటుంది. సీల్డ్ ఎప్పుడు కూడా బాగానే ఉంటాయి. సగం వాడి పక్కన పెట్టేస్తే అది ఇంకా తుప్పు పడడం కానీ, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ రస్ట్ ఫామ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ బైక్ పక్కన పెట్టకూడదు, వాడుతూ ఉండాలి. వాడుతూ ఉంటేనే రన్నింగ్ బాగుంటుంది. పెట్రోల్ బైక్కి కంప్లైంట్ రావా? పెట్రోల్ బైక్ ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి? పెట్రోల్ అయిపోతే మనం తోసుకొని పోవట్లేదు, ఎక్కడ చూడట్లేదా? దీనికి కూడా ఉన్నాయి కదా. దీనికి కార్పొరేటర్ కంప్లైంట్స్, ఇంజిన్ కంప్లైంట్స్ వస్తాయి కదా, అలాగే దీనికి కూడా వస్తాయి. కాకపోతే కొత్త టెక్నాలజీ కాబట్టి అందరు చేయలేడు దీన్ని. ఇతను మెకానిక్ అయితే బాగా సపోర్ట్ చేస్తాడు. కాల్ చేస్తే వెంటనే ఇంటికి వచ్చి కూడా చేసిపోతున్నాడు.
అన్ని బైకులకు వస్తున్నట్టు వీటికి కూడా వస్తాయి. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన మ్యాన్ పవర్ కూడా ఇంకా మెకానికల్ కూడా దీన్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు కూడా చేయగలిగితే ధైర్యంగా ఫ్యూచర్ అంతా కూడా ఈ బైక్సే ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బైక్, ఇది ఫ్రీగా, ఇది లైసెన్స్ ఉంటేనే ఇది. దీనికన్నా ఇంకో మోడల్, దీని కింద ఇంకో మోడల్స్, కొన్ని మోడల్స్ ఉన్నాయి, వాటికి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అవి స్పీడ్ 50 దాటవు, 45-50 దాటవు. ఇది హై స్పీడ్ కాబట్టి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇంకా కొన్ని అప్డేట్ మోడల్స్ కూడా వస్తున్నాయంట, ఒకసారి చెక్ చేసుకోండి. నాకు కంపెనీకి అయితే నేను వెళ్ళలేదు కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక 2 months అయింది వెళ్ళి. కొత్త మోడల్స్ వస్తాయని అన్నాడు మార్చి ఏప్రిల్లో. కొనే ఉద్దేశం ఉంటే చూసి డీటెయిల్డ్గా షోరూమ్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని బ్రాండెడ్ ఐటమ్ కొనుక్కోండి. ఎలక్ట్రానిక్ ఐటము, ఇది ఎలక్ట్రానిక్ బైక్ కాబట్టి బ్రాండెడ్ కొనుక్కోండి. లోకల్లో రిస్క్ చేసి 10,000 తగ్గిందనో 15,000 తగ్గిందనో, కొత్త కంపెనీ పెట్టాడు ఆఫర్లు ఇచ్చాడనో లోకల్ బైకులు కొనుక్కోబాకండి. ఒక 5,000 ఎక్కువైనా 10,000 ఎక్కువైనా బ్రాండెడ్ ఐటమ్ కొనుక్కోండి. నమ్మకం అయింది ఇది ఒకినోవా అంటే. కొంచెం ఎక్కువ కాలంగా ఎలక్ట్రానిక్ బైకుల్లో మోటార్ కంప్లైంట్ అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా, మోటార్ కంప్లైంట్ ఉన్నా కూడా వెంటనే రీప్లేస్ చేయించేస్తాడంట. వాళ్ళకి స్పేర్ మోటార్లు ఉంటాయి. ఏం లేదు, మోటార్ ఏమి ఉండదు దీంట్లో. ఈ హబ్ మోటార్ ఉంటుంది దీంట్లో. ఈ హబ్ మోటార్ ఏదన్నా ప్రాబ్లం అయితే హబ్ మోటార్ ఈ వీల్ మొత్తం తీసేసి స్పేర్లో మనకి వాళ్ళ కాడ ఉండే మోటార్ వేయించేసి, ఇది రిపేర్ అయిన తర్వాత, ఇది బాగు చేసుకొచ్చిన తర్వాత మనది ఫిట్ చేసి పాత మోటార్ వాళ్ళు వేసుకుంటారు. మనకు బండి నడవడానికి కావాల్సినట్టుగా వాళ్ళు ఏర్పాటు చేయిస్తారంట. వాటర్లో తడిచినా ఏం కాదు. నేనైతే షెడ్ కూడా లేదు మాకు, ఓపెన్గానే ఉంటుంది. వర్షానికి ఫ్లడ్స్లో కూడా వెళ్ళాను. ఫుల్ వర్షాకాలంలో కూడా నేను కంటిన్యూగా ట్రావెల్ చేశాను దీంట్లో, ఏం కాలేదు. మీకు స్కూటీ టైప్ మోడల్ వద్దు అని అనుకుంటే బైక్ మోడల్స్ కూడా వస్తున్నట్టున్నాయి. కావాలనుకుంటే అవి అప్డేట్ చేయాలి, చెక్ చేసుకోండి నెట్లో. ఏదైనా బ్రాండెడ్ ఐటమ్గా కొనుక్కోండి, ఒకినోవా కానీ ఇంకేదన్నా కంపెనీలు కానీ. కొంచెం లోకల్ అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.